యెషయా గ్రంథము 25:1 యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. 2 నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి, అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి. 3 భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగులకుండ నీడగాను ఉంటివి. 4 కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు, భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. 5 ఎండిన దేశములో ఎండవేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అంచివేసితివి, మేఘఛాయ వలన ఎండ అంచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అంచివేయబడును. 6 ఈ పర్వతము మీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, ఎమూలుగుగల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. 7 సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. 8 మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమిమీద నుండి తన జనులనిందను తీసివేయును, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 9 ఆ దినమున జనులీలాగు నందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. 10 యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును, పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. 11 ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు, వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అంచివేయును. 12 మోయాబు, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయును. యెషయా గ్రంథము 26:1 ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణమొకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు. 2 సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. 3 ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. 4 యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. 5 ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు, ఆయన వాని పడగొట్టెను, నేలకు దాని పడగొట్టెను, ఆయన ధూళిలో దాని కలిపియున్నాడు. 6 కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాని త్రొక్కుచున్నవి. 7 నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు, యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని. 8 మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. 9 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. 10 దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. 11 యెహోవా నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు, జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు, నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. 12 యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. 13 యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. 14 చచ్చినవారు మరల బ్రతుకరు, ప్రేతలు మరలలేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి, వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచివేసితివి. 15 యెహోవా నీవు జనమును వృద్ధిచేసితివి, జనమును వృద్ధిచేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. 16 యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. 17 యెహోవా ప్రసూతికాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మోర్పెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము.
18 మేము గర్భము ధరించి వేదన పడితివియు గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగజేయకపోతివియు లోకములో నివాసులు పుట్టలేదు 19 మృతులైన నీవారు బ్రతుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును 20 నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తనమీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును 21 నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవు వరకు కొంచెముసేపు దాగియుండుము యెషయా గ్రంథము 27:1 ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును 2 ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి 3 యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను 4 నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును 5 ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధానపడవలెను 6 రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చిపూయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు 7 అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా 8 నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి 9 కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు 10 ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువబడును విసర్జింపబడిన నివాసస్థలముగా నుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును 11 దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు 12 ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తునది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును ఇశ్రాయేలీయులారా మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు 13 ఆ దినమున పెద్ద బూర ఊదబడును అశ్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును వచ్చెదరు యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు